మనం ఫీల్ అవ్వాలి ఎమోషనల్. ఎందుకు వస్తో తెలీదు. ఏదో ఎప్పుడో మన 1990s లో హీరోయిన్ టాయిలెట్ లాగుతారు, ఏదో సరంగ పూలతో హీరో వచ్చి కాపాడుతాడు. ఇలాంటి సీన్లతో బోరెక్కిచ్చారన్న సినిమా మాత్రం. నిజంగా చెప్తాను, కన్నప్ప 100 రెట్లు బెటర్. నిజంగా తమ్ముడు సినిమా మీద కన్నప్ప 100 రెట్లు బెటర్ సినిమానే. నిజంగా చెప్తాను, ఇదే విధంగా వెళ్తే నితిన్ కూడా మనం మర్చిపోతాం. ఏదైనా అన్న ఒకటన్నా తమ్ముడు టైటిల్ అనేది ఆ సినిమా పరంగా పెట్టుకున్నారు. అక్కకి హెల్ప్ చేస్తాడు, దానికి తమ్ముడు అని వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి దీనికి ఏ సంబంధం కాదు. బట్ సినిమా పరంగా అంటే ఐకాన్ సార్ తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి కేవలం ఏదో కంగారుగా రాసుకున్నట్టు ఒక స్టోరీ లైన్ అంతే ఇది. ఇంకా నితిన్ తెచ్చి పెట్టారు, మన దిల్ రాజుకి డబ్బులు ఎక్కువ అయిపోయినట్టుకునే ఆ సినిమాకి ఆ కంటెంట్ గా స్టోరీకి ఇంత బడ్జెట్ అవసరం లేదన్న. బడ్జెట్ అనవసరం, సినిమాకి బీజం మెయిన్. నిజమ్మా బీజం అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట ఆడు కొట్ట అంటే ఆడు పని ఆడు చేసుకుంటే పోతున్నాడు, కొట్టుకుంటే పోతున్నాడు. ఏం బీజం బుర్ర మెంటలు వచ్చేసింది. ఎక్కడ కూడా సౌండ్ బాక్స్ మాత్రం నిజంగా ఒళ్ళంతా నితిన్కి అట్ట ఫ్లాప్ సినిమా, అట్ట ఫ్లాప్ సినిమా చెప్తాను కదా. కానీ వాళ్ళ కష్టాని కోసం, ఆ అడుగుల యాక్టింగ్ కోసం వెళ్తే ఒకసారి వెళ్ళొచ్చు. ఏమి పుష్పక టైం పాస్ ఏదో థియేటర్లో ఏసీ కోసం కూర్చోవాలనుకుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళండి, లేదు సినిమా కోసం వెళ్ళాలనుకుంటే ఒక కన్నప్ప మూవీకి వెళ్ళండి. అంతేగాని మీరమ్మ తమ్ముడు సినిమాకి వస్తే మొత్తం మీకు బుర్ర పాడనమాట. సినిమా అయితే అస్సలు బాగాలేదన్న, కొత్త బోరింగ్ సినిమా. కనీసం బిలో యావరేజ్ మూవీ కూడా కాదన్న. ఒక యాక్షన్, ఒక్క ఫైట్ ఒకటి సెకండ్ హాఫ్ లో ఉంటుంది, అది డెలివరీ టైం అని చెప్పి ఒక సిచ్యువేషన్ లో వచ్చే ఫైట్, ఆ ఒక్క ఫైట్ ఒకటే బాగుంది. బీజిఎం వేస్ట్, ఖర్చు వేస్ట్, డైరెక్షన్ వేస్ట్, టోటల్ గా సినిమా ఒకే బొక్క. చాలా మంది సినిమా చాలా బాగుంది. సినిమా ఆ ఫైట్ వేరే లెవెల్ వేరే లెవెల్ ఫైట్. అప్పుడు సినిమా చూడండి, చాలా ఇష్టం, చాలా బాగుంది. చేయకండి చాలా బాగుంది. యాక్టింగ్ వేరే లెవెల్, యాక్టింగ్ వేరే లెవెల్, చాలా బాగుంది. కామెంట్స్ రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకోవాలనిపించింది దిల్ రాజు నేను అడుగుతున్నాను. హీరో నితిన్ అడుగు, డైరెక్టర్ అడగాలి. సినిమా ప్రొడ్యూస్ చేసినాం, లేదంటే ఎవరైనా నీ డబ్బులు ఇచ్చి నీ పేరు చెప్పుకుని ఆ సినిమా తీసుకున్నారా చెప్పండి. స్టోరీ కాదన్న అసలు. సినిమా అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ అన్న, జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వలేదు. కోర్ట్ అనే సినిమా చూడండి, సినిమా స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఎవరు సినిమా నుండి బయటకు రావాలి. ఈ సినిమాలో అసలు ఎప్పుడు పొద్దుతారా బయటకు వచ్చేద్దాం అన్నట్టుంది. అసలు సినిమా తీయాలంటే ముందు ఏదంటే దానికి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకుంటా బాబు, మీకు సర్టిఫికేట్ ఉంటేనే మేము సినిమా వచ్చి చూస్తాం. ఇంత అదే కదన్న, డైరెక్టర్ ఇంతకు ఏ సినిమా తీసాడు నాకు తెలియదు. నితిన్ గారు తెలుసు, దిల్ రాజు తెలుసు. నేను దిల్ రాజుని బేస్ చేసుకునే సినిమాకి వచ్చిన. ఆయన అంటే అలాంటి సినిమాలకి ప్రొడ్యూస్ చేయడు కదా అని చెప్పి, కానీ ఈ సినిమా దిల్ రాజు ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు నాకైతే బుర్ర అలా కొట్టుకోవాలని ఉంది. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? సెంటిమెంట్ అయినా, ఫైట్ అయినా, యాక్షన్ అయినా ఒక లిమిట్ అన్న. ఇందులో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇప్పుడు హీరోకి హిమాలయ పర్వతాలు ఎవరెస్ట్ మీద కూర్చొని టీ తాగాలనుకో వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారు ఈ సినిమాలో. లేదంటే ఈఫిల్ టవర్ మీద కూర్చొని చాటు పానీపూరి తినాలనుకోండి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెంటనే అరేంజ్ చేస్తారు. సినిమాలో అంత సొల్లు ఉంది, అంత సొల్లు. అమ్మా ప్రభాస్ కూడా 100 మందిని కొట్టాడు కదా ఏ సినిమాలోనే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత ఎక్కువగా లేదు, ల్యాగ్ ఉంది, బాగా సర్చింగ్ సీన్స్, రిపిటేటివ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. ఎక్స్ట్రాఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ సౌండ్ డిజైన్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగుంది. దయా గారి కంబ్యాక్ చాలా బాగుంది, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నితిన్ ఓకే యావరేజ్ అవ్వచ్చు. సెకండ్ హాఫ్ బాగుంటుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్ మటు బాగుంది, విజువల్గా కూడా బాగుంది. అక్కడ ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ మూవీ అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందండి, వెళ్ళేంత వరకు బాగుంది. సెకండ్ హాఫ్ బాగా డల్ అయిపోయింది. పర్లేదు, మ్యూజిక్ చాలా బాగుంది, ఎక్స్ట్రాఆర్డినరీ. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ మటుకు ఎక్స్ట్రాఆర్డినరీ, అదే హైలైట్ అవుతుంది. ఓవర్ సెంటిమెంట్ అంటే క్లైమాక్స్ కొంచెం అలా అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే. యాక్టర్లకు తీసినందుకు గ్రాఫిక్స్ చాలా ఏం లేదు.
మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ ఎక్కడ కూడా మిస్ కాలేదు. మాత్రం పక్క పెట్టింది వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ సినిమా తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అందులో ఎలా నటించాడో ఇందులో కూడా ఏడుస్తూ చాలా సైలెంట్ గా ఫినిష్ చేశాడు. యాక్టింగ్ మాత్రం సూపర్. చాలా బాగా వస్తుంది. కానీ 100 crores 150 crores వస్తున్నాయి చెప్పలేము. కానీ హిట్ అయితే నమ్ముతున్నాను. లేదు ఒక కార్ఖాన లేదు, ఏం లేదు. బాగుంటుంది మ్యూజిక్ బాగున్నది మాత్రాన బాగా స్టోరీ కావాలి కదా. కథ ఏం చెప్పాడు ఇప్పుడు అదొకటి ఉన్నది, వేరే వచ్చింది. ఉన్నోడు ఒక లేనోడు, ఒక కంటెంట్ వచ్చింది. మొన్న సినిమా వచ్చింది ఏది కన్నప్ప. సరే ఏదో మన ప్రభాస్ ఏమంటారు, ప్రభాస్ నీళ్ళలో అటు బయట ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం లేదు ఓవరాల్ నేను ఒకటే చెప్తున్నాను. సింగిల్ టైప్ సింగిల్ డైలాగ్ విలన్కి ఇష్టపడ్డదన్న. ఇందులో కూడా ఇలా సూపర్ చేశాడన్న. 100కు 100 వేయచ్చు. అందులో నేను చెప్తున్నానంటే విలన్కి ఇష్టపడ్డది, హీరోకి కాపడది, దిల్ రాజు పక్కబడ్డది. ఆయన గేమ్ చేంజర్ ఫెయిల్ అయింది. నేను మొత్తం అందులో పోయిన డబ్బులు అంటే ఇందులో తీసుకొస్తాను అన్నాడు కదా. ఎక్కడ చిన్నప్పుడు నేను ₹1 పోతే ₹1 ఇచ్చేసి అది పోయేది ఇది పోయేది. మీకు కూడా గుర్తుండేది అవునా కదా? కలెక్షనా చెప్పాను కదా పక్కబడ్డదని. అంటే వాళ్ళు చెప్పిన మీనింగ్ వేరు, సినిమా చూసిన ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సినిమాకి ఎక్కడో చోట అలాంటి రేట్లో స్టోరీ ఎందుకంటే తమ్ముడు లయా గారి వల్ల కూడా ఏం ప్లేస్ తమ్ముడు మూవీ అంటే ఒక మాటలో చెప్తాను. ఆ సినిమా మనం చూసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్, ఒక మంచి ఎమోషనల్ తో ఉన్న సినిమా అనమాట. ఇది తమ్ముడు సినిమాకి వస్తే మాత్రం ఎమోషనల్ కాదండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంది. అక్క తమ్ముడు మధ్యలో ఉన్న బంధుత్వం కానీ, అసలు ఆ బంధువుకు ఉన్న విలువ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించాడు. క్యాక సినిమా నిజంగా నితిన్ అన్న కెరియర్ లో ఇది మరో బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ప్రతి మూమెంట్ కూడా, ప్రతి సీన్ కూడా, ఆడిలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు ఇంతవరకు అయితే అలాంటి ఫైట్స్ అయితే ఇంతవరకు చూడలేకపోయి, అంత బాగున్నాయి ఫైట్స్ కానీ. అలాగే హీరో యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే నిజంగా నితిన్ అన్న నువ్వు తోపన్న. అలాగే హీరో హీరోయిన్ మధ్య కాంబినేషన్ అనేది ఎక్కడ అంటే ఆ సిచ్యువేషన్ చాలా తక్కువ, కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ హీరో హీరోయిన్
అక్కడ థియేటర్ లో చూస్తే అరుపు భయ్య సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు. చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పినట్టే చెప్పకపోవడం మీ అందరూ తెలుసు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది, మంచి సినిమా. ఇంకేమైనా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, చాలా బాగుంది భయ్య. ఆ సినిమా తర్వాత అంత బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిండు, నీకు ఎలా అనిపించింది? మనస్ఫూర్తి చెప్పు, టికెట్ కొని పెట్టావు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు అమ్మాయి మళ్ళీ కంబ్యాక్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లైన్ ఒక మంచి క్యారెక్టర్ విష్ణు సెంటిమెంట్ అంటే తోటి క్యారెక్టర్ తగ్గగా ఉంది. హీరోలు బేసిక్ గా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్ గా ఉన్న క్యారెక్టర్ లైన్ కూడా లేదు. సో విష్ణు సెంటిమెంట్ గా బాగా అనిపించింది. తర్వాత నితిన్ సినిమాలు ఇదివరకు చూసుకున్నట్టు బిఫోర్ వచ్చిన సినిమాల కంటే చాలా బెటర్ గా ఉంది. ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. తర్వాత తమ్ముడుగా అవన్నీ చాలా బాగున్నాయి. ఇదివరకు చూసుకుని మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి కదా, 2 సినిమాలు ఫ్లాప్ కదా, దాని మీదకి చాలా చాలా బాగుంది, చాలా బెటర్ గా ఉంది. నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్ గారు చూడండి. ఎస్పెషల్లీ ఏంటంటే జస్టిస్ సెంటిమెంట్ ఒకటి, తర్వాత ఫైట్స్, ఈ 2 మాత్రం చాలా బాగా నితిన్ చేశాడు. చాలా మంచి సినిమా ఇది. సో ప్రతి ఒక్కరు చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్ కదా, సిస్టర్ సెంటిమెంట్ లేకపోవడం ఏంటి? సినిమా చూడలేదు ఏంటి వాళ్ళు పడుకోవడం అది వాళ్ళ సిస్టర్ సెంటిమెంట్. సినిమా అసలు తమ్ముడిని టైటిల్ పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గానే కాదు, బేసిక్ గా టైటిల్ ఓలే అది. హీరోనికి తమ్ముడు, హీరోయిన్ కంటే లయకి. సో లయ అక్క, తమ్ముడు నితులు, కాబట్టి అందులో టైటిల్ పెట్టారు. సో అక్క తమ్ముడుగా క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి సెంటిమెంట్ ఉంది. ఎస్పెషల్ మేనగోడ సెంటిమెంట్ కూడా బాగుంది. మామ అని పిల్లలు అదంతా క్యూట్ క్యూట్ గా అనిపించింది. చాలా మంది పిల్లల్ని నిర్మాణించే వాళ్ళందరికీ బాగా కనెక్ట్. సినిమా బాగుంది. ఇప్పుడే నితిన్ తమ్ముడు చూసి వస్తున్నా. నాకైతే మాత్రం జనాల పేషెన్స్ టెస్ట్ చేయడానికి సినిమా తీసుకోవాలనిపించింది. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, వేణు శ్రీరామ్ పద, వేణు శ్రీరామ్ రివెంజ్. టాలీవుడ్ ఫ్యాన్స్ మీద పెంచుకున్న పద, లేకపోతే మా పేషెన్స్ టెస్ట్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం ఏమో ఇంకో సినిమా తీయడానికి. అన్న మీరు సినిమాలు తీయకండి, లేకపోతే తీస్తే మాత్రం జాగ్రత్తగా కొంచెం చూసుకొని తీయండి అన్న, మా మీద కొంచెం జాలి చూపించండి. నితిన్ గారు మీరు ప్రామిస్ చేశారు సినిమా బాగుంటుంది అని, సినిమా చూడండి అని. ప్రీవియస్ సినిమా రిజల్ట్స్ బాగాలేదని బాధపడ్డారు. ఇంకా బాధపడండి, ఆ బాధ కంటిన్యూ చేయండి, ఇంకా బాధల్లోనే ఉండండి. ఎందుకంటే ఈ సినిమా కూడా పోయింది, నైట్ షో నుండే ఖాళీ అయిపోతుంది అన్న. ఇప్పుడు అదే అంటున్నా, ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, యాక్చువల్లీ నితిన్ గారు సిగ్గుపడాలి. తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు ఖచ్చితంగా సిగ్గుపడాలి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి కూడా ఆ టైటిల్ ఎలా పెట్టుకున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు. ఆ టైటిల్ జస్టిఫికేషన్ అయితే ఇక్కడ లేదు సినిమాలో. అదేం చెప్తున్నా, అది అమ్మో ఎంసీఏని మొత్తం ఇలా ఉల్టా చేసి మా మీద రుద్దారు. అక్కడ వదినా ఇక్కడ అంతా తేడా ఇంకేం లేదు. సినిమా అయితే సీరియల్ లాగా ఉంది, చాలా స్లోగా ఇలా గురించి అమ్మో బాబోయ్. ఫస్ట్ హాఫ్ అయితే ఇక నిద్రపోతున్నారు, ఫోన్లు వదిలితే ఒకటి జనాలు, అంత దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 minutes సినిమా మంచి ఎంగేజింగ్ గా ఉండింది. సినిమాకు అనుకున్న లైన్ సినిమాని మళ్ళీ పడేశారు, మళ్ళీ పడుకోబెట్టారు, ఉద్దంగా పడుకోబెట్టారు. దిల్ రాజు గారు నాకు తెలిసి ఆయన ప్రమోషన్లు కేవలం ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం ఉంటాయేమో, అంటే ఆయనకు కూడా తెలుసు సినిమా అవుట్పుట్ ఇలా ఉండబోతుంది అని. అందుకని ఎక్స్ట్రా లేకుండా ఈసారి ఉన్నట్టు మీరు ప్రమోషన్లు చేసుకుంటే నయం అనిపిస్తుంది. ఏం చేస్తారో ఏమో, ఇంకో సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు నితిన్ గారు, దిల్ రాజు గారు. ఎవరైనా స్టార్ట్ చేయండి, ఒక ఫ్లాప్ పడ్డాక సినిమాలు స్టార్ట్ చేయడం కామనే, తప్పలేదు. సినిమా తర్వాత సినిమా తీస్తారు. కొంచెం ఆలోచించి ఆచి మా మీద జాలి చూపించి కొంచెం మంచి సినిమా తీయండి.